తాజాగా రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ RV400 BRZ అనే మోడల్ మీద 20,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ 20,000 రూపాయల డిస్కౌంట్ అనేది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్పారు. మరి రివాల్ట్ RV400 BRZ ఎలక్ట్రిక్ బైక్ మోడల్ ని ఈ లిమిటెడ్ పీరియడ్ టైంలో మీరు తీసుకోవచ్చా లేదా, ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన MVS ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. మొదటిగా రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, కస్టమర్లు ఎక్కువగా ఏది గమనిస్తారో ఒకసారి మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ లో రేంజ్ ఎంత, అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎంత. ఈ రివాల్ట్ RV400 మోడల్ అయితే వీళ్ళు 3.24 kWh లిథియం ఐన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అండి. ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ 150 కిలోమీటర్లు అని చెప్తున్నారు. అయితే మనం ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రీవియస్ కస్టమర్ల ఫీడ్బ్యాక్ తీసుకుంటే కనుక ఎక్కువ మంది కస్టమర్లకైతే 150 కిలోమీటర్ల రేంజ్ అనేది రావట్లేదు, కానీ 140 కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుందని చెప్తున్నారు. ఇది కూడా ఎక్కువ మోడ్లో, ఫస్ట్ మోడ్లో వస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ మోడ్లో మనకి ఒక 40-45 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే కనుక ఈ రేంజ్ అనేది వస్తుందని చెప్తున్నారండి. అంటే మీరు ఎవరైతే సిటీలో రైడ్ చేస్తారో, లేదంటే అప్ టు ఒక రోజుకు ఒక 120 కిలోమీటర్స్ రైడ్ చేస్తాం అనుకున్న వాళ్ళైతే మీకు ఇది బాగానే సూట్ అవుతుంది. రెండోది, ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ. ఎక్కువ మంది రివాల్ట్ RV400 కస్టమర్లు చెప్పే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ బిల్డ్ క్వాలిటీ అనేది అంత స్ట్రాంగ్ గా ఉండదని చెప్తున్నారు. సో మరీ అంత స్ట్రాంగ్ అయితే RV400 ఉండదు, లుక్స్ అయితే బాగుంటాయి. అయితే ఇది ఇంకొక కోణంలో ఆలోచిస్తే కంపెనీ వాళ్ళే ఎక్కువ రేంజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కాస్త వెయిట్ తగ్గించారని కూడా ఆలోచించుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్. ఏదేమైనప్పటికీ కాస్త RV400 ఎలక్ట్రిక్ బైక్ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. కొంచెం బ్యాలెన్స్ తప్ప ఏమన్నా పడితే గనక ప్లాస్టిక్ పార్ట్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయని చెప్పి కస్టమర్లు చెప్తున్నారు. ఇక మూడోది, ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క పర్ఫార్మెన్స్. RV400 లో మనకి మిడ్ డ్రైవ్ బెల్ట్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బెల్ట్ మోటార్ లో కెపాసిటీ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్లు అయితే ఉంది. పీక్ పవర్ ఒక 5 కిలోవాట్ల వరకు ఉంటుందండి. ఇక దీని టాప్ స్పీడ్ 85 కిలోమీటర్ వరకు ఈ బైక్ మీద మనం రైడ్ చేయవచ్చు. ఇక దీని బండి నడిపేటప్పుడు ఆ నడిపే ఫీల్ ఎలా ఉందంటే, ఇన్ కేస్ మీరు పెట్రోల్ బైక్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ వస్తే కొంచెం టైం తీసుకోవాలి. ఇనీషియల్ గా కాస్త జర్క్ ఇచ్చినట్టుగా అనిపిస్తున్నప్పటికీ కూడా అలవాటు పడితే కనుక రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ అనేది స్మూత్గానే దీన్ని రైడ్ చేయొచ్చు. దీని ఫీల్ ఎలా ఉంటుందని చెప్పొచ్చు అంటే, మనకు ఒక 150cc బైక్ ని నడిపిన ఫీల్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ బైక్ లో ఫీచర్స్ ఏమున్నాయి. RV400 ఎలక్ట్రిక్ బైక్ లో అయితే మనకి రిమోట్ కి అయితే ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే మనకి రిమోట్ కి అయితే ఇస్తారు, దాని ద్వారా ఆన్ చేయొచ్చు. రెండోది, ఈ బైక్ లో మనకి రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కనిపిస్తుంది. అంటే ఎన్ని కిలోమీటర్స్ ఇంకా డిస్టెన్స్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అయితే మనకి BRZ మోడల్లో అయితే కనుక మొబైల్ యాప్ కనెక్టివిటీ అయితే ఉండదు. మొబైల్ యాప్ కనెక్టివిటీ కావాలంటే కనుక ఇంకో 20,000 రూపాయలు అడిషనల్ పే చేయాలి. అది RV400 మోడల్లోనే లభిస్తుంది. మొబైల్ యాప్ కనెక్టివిటీ లేని బైక్ నేమో BRZ మోడల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ విషయం, ఛార్జింగ్ టైం అండి. RV400 ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. దీంట్లో ఉన్న ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీరు ఆఫీస్ లో కానీ ఎక్కడికైనా కూడా ఈ బ్యాటరీ ప్యాక్ ని తీసుకెళ్లిపోయి ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయం, సర్వీస్. ఎక్కువ మంది కస్టమర్లు చెప్తున్న ఒక సమస్య ఏంటంటే RV400 ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన సర్వీస్ అనేది ఇబ్బందులు వస్తున్నాయి, సరిగ్గా సర్వీస్ రెస్పాన్స్ ఉండట్లేదు అనేది ప్రధానంగా ఎక్కువ మంది కస్టమర్లు చెప్పిన ఒక ఫీడ్బ్యాక్. ఇన్ కేసు ఏమైనా స్పేర్ పార్ట్స్ ప్రాబ్లమ్స్ వస్తే టైం కి స్పేర్ పార్ట్స్ అనేవి ఇవ్వట్లేదు, టైం అనేది పడుతుందని చెప్తున్నారు. ఇది మేము ఎప్పుడు RV400 ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన కస్టమర్లు రివ్యూ చేసినా కూడా కామన్ గా చెప్తున్న ఫీడ్బ్యాక్ అనేది సర్వీస్ అనేది కాస్త సమస్యగా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ విషయం, ఈ బైక్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ. RV400 ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ప్యాక్ మీద 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. చివరికి ఈ బైక్ యొక్క రేటు, వాస్తవానికి ఈ బైక్ యొక్క రేటు 1,48,000 రూపాయలు. ఆఫర్ లో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్పి 20,000 రూపాయలు తగ్గించి 1,28,000 రూపాయలకి ఈ బైక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ 1.28 lakh ప్రైస్ కి ఈ BRZ మోడల్ తీసుకోవచ్చే లేదా. RV400 ఎలక్ట్రిక్ బైక్ ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మార్కెట్ లోకి వచ్చి ఈ బైక్ ఏకంగా 4 సంవత్సరాల దాకా అయింది. ఈ 4 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి స్టిల్ ఎక్కువ మంది కస్టమర్స్ రేంజ్ అనేది వస్తుందని చెప్తున్నారు. ఈవెన్ నేను కూడా మన కస్టమర్ రివ్యూ చేసిన కస్టమర్తో మాట్లాడితే ఈ రోజుకి 4 years కస్టమర్లు కూడా 120-130 కిలోమీటర్స్ రేంజ్ అనేది వస్తున్నారు. సో దీనికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ ప్యాక్ అనేది క్వాలిటీ సెల్స్ అనేది యూజ్ చేయడం దీనికి ఉన్న అడ్వాంటేజ్. రెండోది, ఇందులో స్పోర్ట్స్ లుక్ డిజైన్ ఉండడం, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉండడం, అలానే ఏ కంపెనీ ఇవ్వని విధంగా 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఈ బైక్ తో ఆఫర్ చేస్తున్నారు. మీలో ఎవరైతే రోజుకి ఒక 120-130 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తాను, నాకు ఒక స్పోర్ట్స్ లుక్ డిజైన్ ఉండాలి,
అలానే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉండాలి. ఈ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక మీరు RV400 BRZ మోడల్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం, సర్వీస్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బెటర్ మీరు ఒక ఆల్టర్నేటివ్ వెహికల్ కూడా మెయింటైన్ అనేది చేసుకోండి. ఇన్ కేస్ మీరు నన్ను ఇంకొక సజెషన్ అడిగి ప్రైస్ లో కొంచెం ఎక్కువైనా పర్లేదు, నాకు మరింత స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కావాలి, కొంచెం సర్వీస్ కాస్త కొంచెం బెటర్ రెస్పాన్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండాలి అనుకుంటే కనుక మనకి టార్క్ క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ అనేది ఒక ఆప్షన్ ఉంది. క్రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ లో కూడా 150 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు, కానీ స్పీడ్ అనేది 105 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఇస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఎలక్ట్రిక్ బైక్ లో మనకి లభిస్తుంది. సర్వీస్ కూడా కొంచెం బెటర్ సర్వీస్ అనేది ఆఫర్ చేస్తున్నారు మేము ఎంక్వైరీ చేస్తున్న వరకు అయితే. కాకపోతే ఈ బైక్ మీరు ఇంకొక 22,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి. నాకు డీసెంట్ స్పీడ్ సరిపోతుంది, రేంజ్ 120-130 కిలోమీటర్స్ రేంజ్ కావాలి, నాకు బ్యాటరీ వారంటీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక మీరు రివాల్ట్ RV400 ఈ మోడల్ కి అయితే మీరు చూస్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రివాల్ట్ RV400 ఈ మోడల్ కి ఎక్కడ కూడా సబ్సిడీస్ అనేవి లేవు. వీళ్ళు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్తున్నారు తప్పిస్తే ఎప్పటి వరకు అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. నా ఉద్దేశం కొంచెం టైం ఉంటుంది, మీరు కొంచెం హరీగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదని నా అభిప్రాయం. కారణం ఏంటంటే ఇవాళ రేపు అయినా కూడా సబ్సిడీ పెరుగుతుంది, సబ్సిడీ తగ్గిపోతుందని చెప్పి ఈ రేట్లు పెరగడానికి అయితే లేదు. ఎందుకంటే సబ్సిడీ అనేది ఈ బండికి రాదు. ఇందాక చెప్పిన టార్క్ క్రెటాసార్ బైక్ మోడల్ కంటే సబ్సిడీ ఉంది కాబట్టి రేపొద్దున ఏప్రిల్ కి సబ్సిడీ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు ఈ టైంలో తీసుకున్నా ఓకే. బట్ ఈ రివాల్ట్ RV400 కి లిమిటెడ్ టైం అని చెప్తున్నారు, కానీ ఈ మూవ్మెంట్ లో ఎక్కువ సేల్ చేయడానికి ఇలా చెప్తున్న స్ట్రాటజీ అని కూడా భావించవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రైస్ అనేది మంచి ప్రైజే, ఈ వారంటీ కూడా ఎక్కువ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది రివాల్ట్ RV400 ఈ మోడల్ ని మీరు తీసుకోవచ్చా లేదా పూర్తి సమాచారం. మీరు కూడా రెండు ఎలక్ట్రిక్ వెహికల్ పిలిచినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.